డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు. మా నాన్నగారు ఇచ్చిన పోస్టులు అవి, అందుకే అలా పిలిచాను. కావాలంటే ఇంక 2-3 సార్లు కూడా పిలుస్తాను. ఎందుకంటే రేపు ధను సీఎం అయిన తర్వాత మీకు ఈ పదవులు ఉండవు కదా. పదవుల గురించి వదిలేండి సార్. ఆ ధనుకి ఎవరు ఎదురొచ్చినా వాడు వదలడు. మీరు జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇది ఫ్యాక్ట్. నాకు మీ మీద అభిమానం ఉందండి. దానికన్నా ఎక్కువ నాన్నగారి మీద గౌరవం. మీరు నాకు ఒక పని చేయాలి. మీ 14 మంది ఎమ్మెల్యేలతో పని చేయించాలి. తీసుకోండి సార్. పర్లేదు తీసుకోండి. ఒకసారి వెళ్ళి చూసుకోండి. ప్రాణమై మరిగిన లోకమే రాణి రాకడ పోని పోకడ ఎదని తాగడ రాణి రాకడ పోని పోకడ ఎదని తాగడ. కూర్చోండి. మీ పదవులు మీవి, ఈ అపార్ట్మెంట్ మీది. చెప్పండి. ఇది మన భారతం, ఇది మన భారతం. రాజమ్మా, ఏంటమ్మా ఈ వర్షంలో ఈ రాత్రిపూట ఏంటి? రండి లోపల రండి. రారా, కూర్చోండి. కూర్చోరా. ఏంటమ్మా మనవాడు ఏ తెల్లపిల్లతోనో వ్యవహారం నడిపి పెళ్లి దాకా వచ్చాడా? మరి ఏంటి సమస్య? పెద్దాయనా, మీరు నాకు మాట ఇవ్వాలి. బాలేదానివే, అడుగు. మాట తప్పకూడదు. రాజమ్మా, బిడ్డలా చూసుకునే నా తమ్ముడు భార్యవి. ఆడిపోయి 10 రోజులు కూడా కాలేదు. మరింత అర్ధరాత్రి నీ బిడ్డను అంట పెట్టుకుని వచ్చి నాకు మాట ఇవ్వాలి అని అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటానమ్మా? నా ప్రాణం పోయినా పర్లేదు, ఇస్తాను. అడుగు. పెద్దాయనా, మా ఆయన ఆఖరి కోరిక నా కొడుకు అర్జున్ సీఎం కావాలి. నువ్వు సహాయం చేయాలి. మాటిచ్చావు. అయినా నువ్వేంట్రా అమెరికా వెళ్ళిపోయి బిజినెస్ సెటిల్ అయిపోతున్నాను అని అన్ని ఏర్పాట్లు చేసుకున్నావు. సడన్ గా ఇదేంటి? రే కొర్రవెదవా, అసలు పాలిటిక్స్ అంటే నీకేం తెలుసురా? ఆ ధనుగాడు అసలే తిక్కసనాసి. నేను చంపేస్తాను రా. ఇప్పుడు అడికేం సంబంధం చెప్తావు? చెప్పరా, చెప్పు. ఎప్పటికి వాడు ఇంటి డిజిటల్ తీసేసుకోవడమే. రాజమ్మా, తెల్లారితే పార్టీ మీటింగ్. ఆ ధనుగాడిని యునానిమస్గా చీఫ్ మినిస్టర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. అండ్ నా సీట్లో కూర్చోబెట్టి మన ఊరు వెళ్ళిపోదామని నేను డిసైడ్ అయిపోయాను. ఇదిగో ఈ పరిస్థితుల్లో చాలా కష్టం అమ్మా. నా చేయి దాటిపోయింది, వదిలే. మీ చేతుల్లో పని అయితే చేసేవాళ్ళ? చేయగలిగే పని అయితే నేను ఎందుకు చేయనమ్మా? పైగా మాటిస్తుని చెప్పాను కదా, కష్టం అమ్మా. నా చేతుల్లో ఏం లేదు. మీ గ్రూప్ ఎమ్మెల్యేస్ని ఓట్ చేద్దని చెప్పండి. మీరు మాత్రం న్యూట్రల్గా ఉండండి పెద్దనాన్న. అవతల యునానిమస్కే ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటే అసలు ఓటింగ్ సమస్య ఎక్కడి నుంచి వస్తారా? ఒకవేళ వస్తే వస్తే అర్థమైందిరా, అర్థమైంది. ఎందుకు చేశావా? ఎందుకు చేశావు? పెద్దనాన్న, ఈ రాష్ట్ర ప్రజలకి ధనుగాడిని సీఎంగా చూసే దౌర్భాగ్యం పట్టకూడదు. అందుకని ఇలా ఎందుకు చేయాలి? ఇలానే చేయాలి. ఇప్పుడే జరగాలి పెద్దనాన్న. ఇది నాకున్న ఒకే ఒక్క ఛాన్స్. మాటిచ్చారు, నిలబెట్టుకోండి.
ధనంజయ్ కాబోయే సీఎం అన్న విషయం దాదాపు ఖరారైన నేపథ్యంలో పీపుల్స్ పార్టీ కార్యాలయం సీఎం ధనంజయ్ జిందాబాద్ అన్న నినాదాలతో హోరెత్తిపోతుంది. ధనంజయ్ని సీఎంగా పార్టీ అధినేత